ఎంతమంది మాటలు వింటున్నారు? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఎంతమంది వీడియో చూస్తున్నారు? ఈ ఛానల్ కనుక మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఈ యొక్క వీడియో అనేది చేరుతుంది. అనేక మంది ప్రభు మాటలు విని వారు మారు మనసు పొందటానికి లేదా దేవునికి సన్నిహితులుగా కావటానికి ఒక మార్గము సరళమవుతుంది. కాబట్టి తద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే అనేకమైన వ్యర్థమైన వీడియోస్కి అనేకమైన లైక్స్ వస్తున్నాయి, కానీ దేవుని వాక్యానికి లైక్ చేయలేని పరిస్థితుల్లో ప్రజలు ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ దినము మీ అందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ చూసిన వీడియోని మీరు లైక్ చేయాల్సిందిగా మనం హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం. ఈ దినము విడుదలవుతున్న వర్తమానం చాలా శ్రేష్టమైనది. ఏదో సాధారణంగా ఈ వర్తమానాన్ని తీసుకోవద్దు, కానీ చాలా శ్రేష్టమైన వర్తమానం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వీడియోల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అందించాలని ఆశపడుతున్నాడు. చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఒక్కొక్క వచనాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. అందరు చాలా జాగ్రత్తగా వినండి. చాలా మందికి డబ్బు ఉండొచ్చు, పేరుండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, 10 మంది వారిని గుర్తుపట్టొచ్చు. కానీ చాలా మందిలో ఒంటరి జీవితంలో శాంతి లేదు. చాలామంది ఒంటరిగా వెళ్ళిపోయి ఏడ్చే అనుభవాలు ఉంటున్నాయి. చాలామంది ఒంటరిగా వెళ్ళిపోయి ఏడ్చి అలిసిపోయిన స్థితిలో ఉండే సందర్భాలు ఉంటున్నాయి. ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా సమాధానంగా ఉన్నావంటే, లేదు నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలి, ఇంత సంపాదించాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతగా ఇంకా అభివృద్ధి చెందాలి అంటే సంతృప్తి లేని జీవితం, సమాధానం లేని జీవితం ఒక వ్యక్తి గడుపుతూ ఉంటాడు. నువ్వు కారు కొంటే సమాధానం నీకు ఉండదు. ఇల్లు కొంటే నీకు సమాధానం ఉండదు. నీకు మంచి ఉద్యోగం వస్తే నీకు సమాధానం ఉండదు. నువ్వు వ్యాపారంలో అంచెలంచెలు ఎదుగుతూ ఉంటే నీకు సమాధానం ఉండదు. ఈ భూమి మీద అనేక స్థలాలకు వెళ్తాం, మనకున్న ఒంటరితనాన్ని మర్చిపోవటానికి. ఎందుకు సినిమాకు నువ్వు వెళ్తున్నావు? కొద్దిసేపు అక్కడ నీ ఒంటరితనాన్ని మర్చిపోవటానికి, కొద్దిసేపు నీకున్న టెన్షన్స్ని, ప్రెజర్స్ని, నీకున్న ఒత్తిళ్లను పక్కన పెట్టి వాటిని చూడటానికి, కొంచెం సేపు ఎంజాయ్ చేయటానికి, కొంచెం సేపు నీ యొక్క మైండ్ని నీకున్న ప్రెజర్స్ నుంచి తప్పించటానికి, రిలీఫ్నెస్ కోసం సినిమాలో కొంచెం సేపు సమాధానం కోసం, కొంచెం సేపు విముక్తి కోసం. అంటే మన బాడీలో ఏదైనా అవయవంలో ఒక పెయిన్ వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకుంటే ఆ పెయిన్ తగ్గదు. ఆ పెయిన్ తెలియకుండా ఒక మత్తు ఏ విధంగా వస్తుందో, మనము సినిమాలకు వెళ్ళినా, జోక్స్ విన్నా, సినిమాలు చూసినా, సీరియళ్ళు చూసినా ఏదో ఒక లోన్లీనెస్, ఆ ఒంటరితనము, సమాధానం లేని స్థితి నుంచి విడిపించబడటానికి కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. మన ఒంటరి స్థితిలో, భయంకరమైన పరిస్థితిలో, సమాధానం లేని స్థితిలో మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నాం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు క్లియర్గా మీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయనతో నీకు సహవాసం ఉండాలి. ఆయనతో నీకు సహవాసం ఉన్నప్పుడు నీకు సమాధానం కలుగుతుందా? గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయనతో నీకు సహవాసం ఉండాలి. ఆయనను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి.
నీ ఉద్యోగాన్ని ప్రేమించు, వ్యాపారాన్ని ప్రేమించు, అన్నిటిని ప్రేమించు, కానీ ప్రథమంగా ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. అన్నిటికంటే మొదటిగా ఆయన్ని గణపరచాలి. అన్నిటికంటే మొదటిగా ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఆయనకి ఇవ్వాలి. ఏమంటున్నాడంటే ఆయనతో సహవాసం చేస్తానట నీకు సమాధానం వస్తుందట. నెక్స్ట్ ఏమంటున్నాడంటే అలాగున నీకు మేలు కలుగుతుందట. నువ్వు ఎట్లాంటి టెన్షన్స్లో ఉన్నా, ఎట్లాంటి ప్రెషర్స్లో ఉన్నా, తెల్లారితే 1,00,000 రూపాయలు 2 లక్షలు కట్టాలి, లేదంటే ఎన్ని ఈఎంఐస్ నీకున్నా, ఎంత టెన్షన్స్ నీకున్నా, ఎన్ని బాధలు ఇబ్బందులు నీకున్నా, మొట్టమొదటి వాటన్నిటిని పక్కన పెట్టేసేయాలి. వాటన్నిటి గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి మొట్టమొదటి ఉదయాన్నే మొదటిగా నువ్వు చేయవలసిన పని, ఉదయాన్నే నీకు రాత్రి నిద్ర పట్టట్లేదా, రాత్రి అంతా దేవుని సన్నిధిలో గడుపు. ఉదయం నిద్ర పట్టడం, ఉదయం టెన్షన్ ప్రెషర్ ఎక్కువ పోతుందా, అన్నిటిని పక్కన పెట్టి దేవుని దగ్గరకు వచ్చేసి నీ శాపాన్ని బట్టి, నీ అప్పుల సమస్యలను బట్టి, రోగాలను బట్టి, వ్యసనాలను బట్టి ఏడ్చి అలసిపోయిన స్థితిలో ఈ మాటలు వింటున్నామేమో, కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్నే దర్శిస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, సహవాసం లేదా, మొదటి ప్రేమ కోల్పోయావా, దేవుడు